శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురంలో పవన్ పర్యటన దాదాపు ఖరారు కావడంతో జిల్లాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నెల 12న జిల్లాకు వస్తున్నాడని తెలుసుకుని మంత్రి సీదిరి అప్పలరాజు ఈ ప్రాంతంలో పర్యటించి పవన్ పై ఆరోపణలు చేయడం విశేషం. యువశక్తి పేరుతో యువతలో భరోసా నింపేందుకు ఏర్పాటు చేయనున్న సమావేశంలో 100 మంది యువకులతో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడతారని నిర్వాహకులు చెప్పడంతో యువత పెద్ద సంఖ్యలో తమ పేర్లను ఆన్లైన్ చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సభాస్థలిని పరిశీలన సందర్భంగా పైడి భీమవరానికి చెందిన ప్రముఖ వ్యాపారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు పార్టీలో చేరారు. ఇక దానికి తోడు జాతీయ రహదారిపై రోడ్ షో మినహా బహిరంగ సభకు పోలీసులు అనుమతులు కూడా ఇవ్వడంతో పార్టీ మరింత జోష్ మీద ఉంది. యువతలో భరోసా కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఒక వర్గానికో కులానికో అనే భావన రాకుండా దేశంలో యువత ఆ రోజు స్వామి వివేకానంద గారి జయంతి రోజున నేషనల్ యూత్ డే సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ రూపొందించాం. ఇక్కడ ఉన్న కళలు, సంస్కృతి, కావాల్సిన పెట్టుబడుల గురించి, అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడేటట్టు గొప్ప అవకాశం, ఒక అద్భుతమైన వేదిక ఏర్పాటు చేసి అదే వేదికపై నుంచి సుమారు 100 మంది యువతకు పవన్ కళ్యాణ్ గారితో కూర్చుని వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుచ్చడానికి ఒక గొప్ప అవకాశం ఆ రోజు కల్పించబోతున్నాం. అనేక అనుమానాలు, ప్రైవేట్ స్థలం తీసుకున్నాం, 30 ఎకరాలు. దాదాపు 10 రోజుల నుంచి మా నాయకులు ఈ ప్రాంతంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి ప్రతిరోజు కూడా పర్యవేక్షించుకుంటూనే వస్తూ ఉన్నారు. జిల్లా యంత్రాంగం కూడా సహకరించింది. మనందరం కోరుకునే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా వారి సూచనల మేరకు, వాళ్ళు చెప్పిన సలహాల మేరకు ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి